Hello students, welcome to the session. Hello. Yes. So first of all, IBPS కోసం అలాగే SBI కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మనం డైలీ టార్గెట్ క్వశ్చన్స్ అయితే చేస్తున్నాం కదా. దిస్ ఈస్ ద థర్డ్ సెషన్. 10 word problems and one set of DI. One set of DI. Right? Yes. సో పీడిఎఫ్స్ వచ్చేసి యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్ విజిట్ చేయండి. యూ కెన్ యాక్సెస్ ద పీడిఎఫ్స్ దేర్. రైట్? ఎస్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రైట్? సెషన్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఎస్. వెరీ గుడ్. క్వశ్చన్స్ కనుక అర్థమవుతున్నాయి, ఎస్ నా వే ఆఫ్ టీచింగ్ మీకు అర్థమవుతుంది, నచ్చుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ లీవ్ ఏ కామెంట్ ఒకటి. జస్ట్ అంటే మీకు నచ్చుతుందా, నచ్చట్లేదు నా టీచింగ్ నచ్చట్లేదు, అది కూడా జస్ట్ ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి మాట్లాడదాం నెక్స్ట్ సెషన్స్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయం. రైట్? నెక్స్ట్ సెషన్స్కి ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది నేను దాన్ని బట్టి చూస్తాను. ఓకేనా? అసలు మీరు ఏమనుకుంటున్నారు అనే విషయం జస్ట్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. రైట్? డన్. వెరీ గుడ్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ట్రై టు సాల్వ్ దిస్ వన్. ఓకే, ప్రతి క్వశ్చన్కి పక్కన టాపిక్ నేమ్ కూడా ఇచ్చానండి. జస్ట్ మెయింటైన్ ఏ నోట్స్. రైట్? టాపిక్ వైజ్ సెగ్రిగేషన్ మీరు చేసుకోండి. టాపిక్ వైజ్ రాసుకోవడానికి ట్రై చేయండి క్వశ్చన్స్. ఓకే? నోట్స్ ఎంత ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటే మీరు అంత ఫార్వర్డ్ వెళ్తూ ఉంటారు. ఓకే? రైట్? ఎస్. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ఏ స్కూల్ ఆర్ 3/7 of the total strength. వెరీ గుడ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. బాయ్స్ ఎంతమంది అని చెప్తున్నారు? బాయ్స్ ఆర్ 3/7. లెట్ ద టోటల్ స్టూడెంట్స్ ఆర్ 7A. లెట్ టోటల్ స్టూడెంట్స్ 7A అనుకుంటే అందులో బాయ్స్ ఎంతమందిట? 3/7, విచ్ ఈస్ 3A. బాయ్స్ 3A అయితే గర్ల్స్ 4A. కరెక్ట్? బాయ్స్ 3A అయితే రిమైనింగ్ గర్ల్స్ వచ్చేసి 3A. సారీ, 3A అయిపోయింది కదా, 4A. ఓకే, నెక్స్ట్. Number of girls in the school are 168 more than number of boys in the school. Difference మాట్లాడుతున్నారు, which is A వాల్యూ వచ్చేసి నాకు 1 part వాల్యూ 168. సూపర్. నెక్స్ట్, what is the number of teachers if there is teacher per 42 students? 1 teacher per 42 students. 42 స్టూడెంట్స్కి 1 టీచర్ ఉన్నారట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. స్టూడెంట్స్ ఆర్ 7A. దిస్ ఈజ్ 7 into 168. ఇప్పుడు టీచర్స్ కావాలి అంటే ఆ నెంబర్ని 42తో డివైడ్ చేస్తే చాలు. టీచర్స్ ఆర్ 7 into 168 divided by 42. రైట్? ఓకే, నా దగ్గర 84 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. 84 డివైడెడ్ బై 42. రైట్? ఇలా చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో 42 కనుక క్యాన్సిల్ చేస్తే 42 ఎగ్జాక్ట్లీ 4 times క్యాన్సిల్ అవుతున్నట్టుంది. 7 4 times 28 teachers. Fifth option is my final answer for this question. వెరీ సింపుల్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అడిగారు. బాయ్స్ 3/7 అని చెప్తున్నారు. బాయ్స్ 3 parts అవుట్ ఆఫ్ టోటల్ 7 parts. 7లో 3 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఆర్ గర్ల్స్ 4A. డిఫరెన్స్ చెప్తున్నారు, గర్ల్స్ ఆర్ మోర్ అని చెప్పేసి. రైట్? ఆ వాల్యూ డిఫరెన్స్ ఇన్ పార్ట్స్ ఈజ్ 168. అంటే 1 part వాల్యూ 168. నేను ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేశా. తర్వాత కండిషన్ ఏం చెప్తున్నారు టీచర్స్కి? దెర్ ఈజ్ 1 teacher per 42 స్టూడెంట్స్. ప్రతి 42 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారట.
నా దగ్గర ఉన్న టోటల్ స్టూడెంట్స్ని గనక డివైడెడ్ బై 42 చేస్తే రైట్ I will get the number of teachers. Right? The number of teachers are 28. Very good. Next question. P and Q started a business. Q invested thrice that of P's investment. Thrice that of P's investment. At the end of a 6th month from the start of business, Q left and R joined 2/3 of Q's investment. Very good. If total annual profit is, find the profit share. Simple profit and loss percentage partnership నుంచి వచ్చే క్వశ్చన్ రైట్ సింపుల్ పార్ట్నర్షిప్ క్వశ్చన్ సో చూడండి Q invested thrice the amount of what P invested. P and Q. P ఎంత ఇన్వెస్ట్ చేశారో తెలుసా నాకు తెలీదు. లెట్ ఇట్ బి ఏ రూపీస్. థ్రైస్ ద అమౌంట్ అంటే 3A రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టు. ఏ ఉందా రాయకపోయినా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ 1 పార్ట్ గనక ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ 3 పార్ట్స్ ఇన్వెస్ట్ చేసినట్టు రైట్. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 6 months ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ బిజినెస్ Q లెఫ్ట్. వెరీ గుడ్. R జాయిన్డ్ at 2/3. వీళ్ళిద్దరూ 6 months ఉన్నారు, ఈ పర్సన్ 12 months ఉన్నారు అంటే ఇక్కడ 2 parts. ఈ పర్సన్లు ఇద్దరు 1 6 months 12 months 6 12కి రేషియో 2:1. సో ఇప్పుడు కంప్లీట్ రేషియో 2:3:2. 2:3:2. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈజ్ 7 parts. Total 7 parts. 7 parts value I has given with 7840. Total profit share is given as a 7840. Very good. What was the P's share in the profit? We need to find out the 2 parts value. P's share is 2 parts. Right? 7 parts. Let us calculate 7 1 times 7, 7 1 times 7, 7 2 times. Very good. Double. Just double that one. 2240. 2240 rupees. 2240 rupees. Fourth option is my final answer for this question. We are provided with the information that Q invested thrice the P's amount. Q invested thrice what P invested, right? So that the ratio is 1:3. Super. At the end of the 6th month from the start of business, after 6 months completion, Q left. Q has been left the business, right? And R joined with an investment which was 2/3 times the 2/3 times that of Q. Already we know that Q invested 3 parts, out of which 2/3 means 2 parts, right? 2/3 of 3 is 2 parts. Then very good. And P invested for 12 months, Q invested for 6 months, R invested for 6 months. Very good. If I calculate, cancel these values, 12 6 6, I will get 211. Super. P గనక క్యాలిక్యులేట్ చేస్తే P టోటల్ రేషియోస్ వచ్చేస్తాయి 2:3:2. సో దట్ టోటల్ 7 parts. I need to calculate P's share. P's share వచ్చేసి 2 parts, right? 2 parts calculate చేసాం. Super. Fourth option is my final answer for this question. Very good. Next question. Equal amount of money was invested in 2 different schemes, A and B. Okay. ఆ ఈక్వల్ అమౌంట్ ఎంతో నాకు తెలియదు. సూపర్. Scheme A offers a simple interest at 15% per annum and Scheme B 20% per annum. If interest received through Scheme A after 4 years. Scheme A after 4 years.
Scheme A, simple interest. Rate percentage is 15%. Time period 4 years. Very good. Scheme B offering a compound interest. Rate percentage 20%. Rate percentage 20%. More than scheme B after 2 years. 2 years. Okay. Scheme A interest is more than, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ 288. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇక్కడ నుంచి వచ్చే వాల్యూ 15 4 times 60%. ఇక్కడ నుంచి 44%. 20% 2 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 60%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 44%. వెరీ గుడ్. 60% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంతో తెలీదు, లెట్ ఇట్ బి ఏ, is equal to compound interest of 44% of A plus 288. Very good, very good. But the difference is 16A. 16A. 16% of A is equal to 288. ఏ వాల్యూ మాట్లాడితే 16 డివైడ్ చేద్దాం, ఇంటూ 100 చేద్దాం. 16 1 times 16 128. 6 8 times. A value is 1800. Principal is 1800. What is the total money invested in these schemes together? టుగెదర్ అంటే ఇక్కడ ఒక ఏ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఒక ఏ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, అంటే 2A rupees. రిక్వైర్డ్ అమౌంట్ ఈజ్ 13 2 times 18 2 times 36. 18 2 times 3600. రైట్. నాకు కావాల్సింది 2A, సమ్ ఆఫ్ రైట్, సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్. సూపర్. ఈక్వల్ అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ 2 different schemes చెప్తున్నారు. 2 different schemes, ఏ అండ్ బి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ స్కీమ్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్, సెకండ్ స్కీమ్ ఏమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ 15% ఫర్ 4 years అని చెప్తున్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 20% ఫర్ 2 years అని చెప్తున్నారు. రైట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 288 మోర్ దాన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మాట మాట్లాడారు. రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా 15 into 4 రేట్ పర్సంటేజ్ ఇంటూ టైం పీరియడ్ మాట్లాడతాం. సింపుల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్, రేట్ పర్సంటేజ్ ఇంటూ టైం పీరియడ్. వెరీ గుడ్. కానీ ఇక్కడ మాత్రం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ యూస్ చేస్తే 20%కి 2 years డైరెక్ట్ వాల్యూ. రైట్. 20% 2 yearsకి 44% is the direct value. ఆర్ ఎల్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సక్సెసివ్ పర్సంటేజ్ వేసుకోండి. 20 + 20 + 20 into 20/100. సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ మాట్లాడినట్టు. ఓకే. అప్పుడైనా సరే నాకు 44% వస్తుంది. ఆ వాల్యూస్ తీసుకొని వచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. సో దట్ సాల్వ్ చేస్తే ఏ వాల్యూ 1800గా బయటకు వచ్చింది. నన్ను అడిగింది కంప్లీట్ టోటల్ ఇద్దరు కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారు అనే విషయం మాట్లాడమంటున్నారు. 1800ని డబల్ చేస్తే 3600. థర్డ్ ఆప్షన్ ఈజ్ మై ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. There are 2 rectangles A and B. Length of B is 15% more than length of rectangle A, and breadth of rectangle B is 20% more than that of A. Very good. రెండు రెక్టాంగిల్స్ మాట్లాడుతున్నారు, A and B. ఓకే. rectangle A, rectangle B. Length of B is 15% more than length of A.
let it be length is equal to 100 A, right? So that here length is 115 A. Super. And breadth of rectangle is 20% more than, let breadth be 20% more. So 5B అనుకోండి, 20% అంటే 1/5 వాల్యూ, 20% more అంటే, రైట్? దిస్ ఈజ్ 6B. వెరీ గుడ్. If the difference between area of both the triangles is అంటే 100A into 5B, 115A into 6B minus 100A into 5B. This difference is length into breadth. What is the area of rectangle A? Rectangle A గురించి మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్. దిస్ వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 190 meters square. సూపర్. 115 6 times 100, 6 times 615, 6 times 90, 690 AB. 690 AB minus 500 AB. This value is 190. Exactly 609 minus 500. 690 minus 500, 190 AB. అంటే AB value 1. AB is equal to 1. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ A. రిక్వైర్డ్ ఏరియా is equal to, రిక్వైర్డ్ ఏరియా is 100A into 5B. This is 500 AB, 500 meters square. 500 meters square. Fifth option is my final answer for this question. Very simple question. Length ni increase chesam, breadth ni increase chesam, ఇచ్చిన ఈక్వేషన్ ని కరెక్ట్ గా రాసుకున్నాం. రైట్? ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అనగానే ఏలో నుంచి బిని సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా. మీరు అక్కడ చూస్తే బి అనేది ఇంక్రీజ్ అవుతుంది, బి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ బి ఈజ్ లార్జర్ రెక్టాంగిల్. బి ఈజ్ ఏ లార్జర్ రెక్టాంగిల్, రైట్? అందుకని బిలో నుంచి ఏని సబ్స్ట్రాక్ట్ చేశాం. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A trader bought goods worth 400 rupees. Very good. Had he sell 1/4 of the same goods at a 13% loss. If he want to earn a overall 20%, what is the on the whole quantity of goods, at what percentage should he sell remaining 3/4 of the goods? Right? కొంత పార్ట్ ఏమో లాస్ కి సెల్ చేశాడు, కానీ ఓవరాల్ గా 20% ప్రాఫిట్ రావాలి అంటే రిమైనింగ్ పార్ట్ ఎంతకి సెల్ చేయాలి అని మాట్లాడుతున్నారు. రైట్? సింపుల్ ఎలిగేషన్ రూల్ చూడొచ్చు. ఓకే, ఒక పార్ట్, కొంత పార్ట్ 13% లాస్ కి సెల్ చేసేట, రెండోది ప్రాఫిట్ కి సెల్ చేయాలి. ఎంత సెల్ చేయాలో తెలీదు. సో దట్ he is getting overall profit of 20%. రైట్? ఆల్రెడీ రేషియో కూడా మాట్లాడారు, విచ్ ఈజ్ 1/4 and 3/4. లాస్ కి సెల్ చేసిన వాల్యూ 1/4. దిస్ ఈజ్ లాస్ అంటే 1:3 రేషియో. 1:3 రేషియో. రైట్? పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేద్దాం. 20 minus of -13, which is 33%. 3 parts 33% అంటే 1 part 11%. ఏలో నుంచి 20ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 11 రావాలట. సో దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 31%. Just add these two numbers, 20 plus 31, right? So 20 plus 11, 31%. Simple question. First option is the final answer for this question. First option is my final answer. Super. Next question.
A jar has mixture of milk and water in the ratio. From this, 20 liters of mixture was taken out and 5 liters of pure milk and pure water were added. If the respective ratio of milk and water in the final mixture is very good. What is the final quantity of water in the jar? Okay. Milk and water, 20 liters of mixture is taken out and 5 liters 20 లీటర్స్ మిక్చర్ తీసేసిన తర్వాత కూడా నాకు రేషియో 7:1 అలాగే మెయింటైన్ అవుతుంది. రైట్. మిల్క్ అండ్ వాటర్ ఈ 7:1 రేషియో అలాగే మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 5 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ ఈజ్ గెటింగ్ యాడెడ్ and pure water is getting added each. Now the ratio is getting as 23:5. Very good. Very good. ఈ క్వశ్చన్కి ఇలా రాసుకోవడం కంటే ఇంకో పద్ధతి నేర్పిస్తా చూడండి. 5 liters ఈచ్ అని చెప్తున్నారు అంటే యాడ్ చేసిన వాల్యూ కాన్స్టెంట్. సో దట్ రేషియో హ్యాస్ టు బి ఇన్ బ్యాలెన్స్డ్ వే. రైట్. మిల్క్ టు వాటర్ ఇనీషియల్ రేషియో 7:1, అలాగే ఫైనల్ రేషియో 23:5. వెరీ గుడ్. సో రేషియోలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పార్ట్స్ ఇంక్రిమెంట్, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి సమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ విచ్ ఈజ్ 16 పార్ట్స్ ఇంక్రిమెంట్, కానీ ఇక్కడ మాత్రం 4 పార్ట్స్ మాత్రమే ఇంక్రిమెంట్. రేషియో బ్యాలెన్స్డ్గా లేదు. బ్యాలెన్స్ చేద్దాం. 23కి 5కి డిఫరెన్స్ 18, 7కి 1కి డిఫరెన్స్ 6. రైట్. డన్. సో 17 8 times 126 రేషియోని కన్వర్ట్ చేస్తుంది. 126:18. 23 6 times 26 times 126 3 times 18. 120 plus 18 138. 5 6 times 30. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 126 నుంచి 138కి 12 పార్ట్స్ ఇంక్రిమెంట్. 18 నుంచి 30కి 12 పార్ట్స్ ఇంక్రిమెంట్. 5 liters ఈచ్ అని చెప్తున్నారు. ఆ 12 పార్ట్స్ వాల్యూ 5 liters అని చెప్పి మాట్లాడారు. అలా అయితే వాట్ ఈస్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద జార్? ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 30 parts. Final water is 30 parts. Right. Very good. 30 parts value find out చేయాలి. Right. 30 into 5 by 12. 30 into 5 which is 150 divided by 12. 12 1 time 12, 30 remaining, 12 2 times 24, 60, 12.5 liters. 12.5 liters. Third option is my final answer for this question. Right. రేషియో బ్యాలెన్సింగ్ అని చెప్పి మాట్లాడతాను. దిస్ కాన్సెప్ట్ ఈజ్ రేషియో బ్యాలెన్సింగ్. రైట్. అంటే రెండిట్లోనూ ఒకటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే రేషియోలో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వాలి. రెండిట్లోనూ 5 liters ఈచ్ అని చెప్తున్నారు. వాల్యూలో ఎగ్జాక్ట్గా ఒకటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ పార్ట్స్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా ఇంక్రిమెంట్ ఒకటేలాగా జరగాలి. అలా జరగాలి అంటే సెకండ్ రేషియోలో డిఫరెన్స్ తీసుకొని వచ్చి ఫస్ట్ రేషియో డిఫరెన్స్ తీసుకొచ్చి సెకండ్ రేషియోలో మల్టిప్లై చేయండి. సో దట్ ఆటోమేటిక్గా రేషియో అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. A project can be completed by 18 men in 24 days. The same project can be completed by 20 women in 30 days. Very good. For 4 days. How much work will be left after 4 days? 4 days చేసిన తర్వాత కొంతమంది ఇంకా
రిమైనింగ్ వర్క్ ఎంత ఉందో మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సింపుల్. గ్రూప్ పర్సన్స్ అంటే 18 men. ఈక్వేషన్ రాసుకుంటాం. 18 men into 24 days. The same piece of work is done by 20 women in 30 days. 6 4 times 24, 6 5 times 30. 4 5 times. Very good. Men to women efficiency in the ratio 5 5 times 25 is to 18. ఈ మెన్ ఇటువైపే ఉంచి ఉమెన్ ఇటు లాక్కొని వచ్చాను. ఇటు న్యూమరేటర్ గానే ఉంటుంది. డినామినేటర్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకొచ్చిన డినామినేటర్ గా అవుతుంది. రైట్. మెన్ టు ఉమెన్ ఎఫిషియన్సీ ఇన్ ద రేషియో. నెక్స్ట్. సో ఇప్పుడు నాకు టోటల్ వర్క్ కావాలి అంటే m ప్లేస్లో 25 సబ్స్టిట్యూట్ చేసేయండి, సరిపోతుంది. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 18 మెన్ అంటే 25 ఇంటూ 24. రైట్. 18 6 times 25 into 24 which is 600. Correct. 18 6 times 108. Double zero. Super. 4 days work చేశారట. 20 completed work is 27 men. మెన్ అంటే 25తో మల్టిప్లై చేయాలి. అండ్ 25 ఉమెన్ 18తో మల్టిప్లై చేయాలి. వర్క్డ్ ఫర్ 4 days. వెరీ గుడ్. 25ని కనుక బయటికి తీసుకొని వచ్చి ఇంటూ 4 చేస్తే ఈ రెండింటిని యాడ్ చేసి ఇంటూ 100 చేసినట్టు. 28 7 ప్లస్ 25ని కామన్ తీస్తే బయటకు వస్తుంది. అది తీసుకొని వచ్చి 4తో మల్టిప్లై చేస్తే 100 అయిపోతుంది. రైట్. 27 ప్లస్ 18 which is 45. 45 doubles 25 4 times 100. 4500. Correct. Super. Okay. How much will be left after 4 days? Okay. So remaining work is 10800 minus 4500. Super. 108 minus 45 which is a 6300. Required part is 6300 out of 10800. 0000 getting cancelled. 9 7 times 9 12 times. 7 by 12 is my required answer for this question. 7 by 12. Third option is the correct answer for this question. Very good. Very good. Next question. A train crosses Sopan in 32 seconds and in 30 seconds. Who are running in the same direction as the train? Very good. Very good. He is running at what is the length of? Very good. Very good. ఇద్దరు పర్సన్స్ ని 32 seconds 30 seconds లో క్రాస్ చేస్తుంది. సేమ్ డైరెక్షన్ యాజ్ అ ట్రైన్ తో పాటు పరిగెడుతున్నారట. వెరీ గుడ్. వెరీ గుడ్. సో ఇక్కడ ట్రైన్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు రైట్ ట్రైన్ స్పీడ్ మైనస్ సోపాన్ కి 32 seconds. 18 kmph 32 seconds. The same train
S minus 12 kmph into 30 seconds. Very good. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే I will get the S value. Right? Very good. kmph క్యాన్సిల్ అయిపోయి సేమ్ వాల్యూస్ అయితే రిమైనింగ్ బయటకు వస్తాయి. S minus 18 into 32 is equal to S minus 12 into 30. Train length is constant కాబట్టి. Very good. What is the length of the train? S value find out చేసి S ని తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే I will get that answer. Very good. 216 times 215 times. Right, 16 S minus 15 S. S is equal to ఇక్కడ 15 12 times which is 180. 16 18 times 256 plus 32 288. 288 minus 180 which is 108. S value is 108 kmph. Right? Done. Super speed of a train is 108 kmph. Okay. రెండు ఈక్వేషన్స్ ని ఇప్పుడు ట్రైన్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ట్రైన్ లెంగ్త్ T is equal to 108 minus 12 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 30తో మల్టిప్లై చేయడం ఈజీ. రైట్. 108 minus 12 which is 12 9 times 12 8 times 96 into 30 seconds. 96 kmph ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేస్తే 5/18 30. Very good. Right, 6 3 times 6 5 times 3 cancel చేస్తే 3 32 times. Right, 25 4 times 100. 4 cancel చేస్తే remaining 8. 800 is my answer for this question. 32 into 8. 8 into 100. 8 into 4 into 25. Right, 800. 800 is my final answer for this question. 800 meters is the train length. Fourth option is my correct answer for this question. 800 meters is the train length. Distance is equal to speed into time అనే కాన్సెప్ట్ మాత్రమే మనం యూజ్ చేసాం. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. రెండు ఈక్వేషన్స్ నుంచి ఈక్వేట్ చేసుకొని స్పీడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. స్పీడ్ ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ ద ఆన్సర్. రైట్. వెరీ గుడ్. నెక్స్ట్ పై చార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. The given pie chart shows the day-wise distribution of people, both male and female, who visit a film city, which remains open from Monday to Saturday only. Monday to Saturday ante total 6 days. Very good. During the week a total of ఇంతమంది విజిట్ చేశారట. సూపర్. ఒక వీక్ మొత్తంలో అంటే టోటల్ పై చార్ట్ లో. రైట్. వెరీ గుడ్. What is the difference between total number of people who visited Tuesday and Friday together? Tuesday 19%, Friday 13%, which is together and 32%. In difference to Film City, Monday 16%, Wednesday 10%, 26%. Required difference is 6% of total value. 6% of total is 44,000. Percentage of 00 getting cancelled 44 6 times, which is 264.
2640. Third option is my final answer for this question. Third option is the correct answer for this question. Very good. Next question. Out of the total people who visit Film City on Wednesday, 10 percentage, which is 4400. Total people Wednesday and Saturday. Saturday 22 percentage. Right? 20 percentage వచ్చేసి 8800, 10 percentage 4400 అయితే 8800, దాన్ని డబల్ చేసాం. రైట్? 20 percentage 2 percentage 880, రెండింటిని యాడ్ చేస్తే 9680. The male to female respectively. The number of male and female visitors on Wednesday is equal. Very good. Very good. What is the number of male who visited the Film City on Saturday? Super. Out of the total number of people who visited Wednesday, male to female మాట్లాడుతున్నారు, ఈ రెండింటిని యాడ్ చేస్తే రైట్ 96 plus 44, which is 140. 140/80. Correct? 140/80. Total 16 parts. Male female ni distribute చేద్దాం. Okay, total 16 parts. This value is a total 16 parts. Right? 16 8 times 144, correct? 16 9 times 144. 16 8 times 128. Remaining 12, 128. 880. అలాగే 5 parts value. So 11 parts. 1 part 880. 1 part is 880. So that 11 parts would be 0, 8, 6, 9. Very good. అలాగే 5 parts 88 5 times. ఇక్కడ వాల్యూసే మళ్ళీ రిటర్న్లో అటు ఇటు వచ్చినాయి. రైట్? వెరీ గుడ్. The number of male and female visitors on Wednesday is equal. Wednesday part వచ్చేసి ఇక్కడ మేల్ ఫీమేల్ని వెడ్నెస్డే థర్స్డేగా స్ప్లిట్ చేస్తే వెడ్నెస్డే థర్స్డే వెడ్నెస్డే సాటర్డే Wednesday Saturday. Right? The number of male and female Wednesday which is 44 ante 2200. Very good. అలా అయితే నెంబర్ ఆఫ్ మేల్ హూ విజిట్ ఆన్ సాటర్డే ఈ దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే 96 minus 22 74 80. 7480. 7480. Third option is my final answer for this question. Right? Very good. Very good. Simple question. Super. Next question. The number of people who visit on Saturday is approximately what percentage of total people who visit Film City Tuesday, Thursday? Saturday 22%. Tuesday, Thursday. Tuesday 19, 39%. Required percentage is 22/39 into 100. Denominator 4 అనుకుంటే 4 5 times 20, 5.5 times approximately
5.6 56%. 5.5 అవుతుంది. 22 డినామినేటర్ 4 కనుక ఉంటే 5.5. డినామినేటర్ తగ్గింది కాబట్టి న్యూమరేటర్ పెరగాలి. అప్రాక్సిమేట్లీ 56%. Approximately 56%. Fourth option is my final answer for this question. Very good. Very good. Next question. During third week of September, ఇక్కడ ఇచ్చింది సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్, నన్ను అడుగుతుంది థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ విజిట్ 50% రోజ్ బై 50%. వెరీ గుడ్. అంటే టోటల్ పీపుల్ 44,000 మీద ఇంకొక 50% ఎక్స్ట్రా విచ్ ఈజ్ 22,000. టోటల్ 66,000. What is the total number of people who visit Film City on Monday, Tuesday and Thursday? Assume the day-wise percentage remains the same. Very good. In the third week as well. Very good. Percentage same అని మాట్లాడుతున్నారు. Monday, Tuesday, Thursday. Monday 16%, 19%, 20%. 16 plus 19 which is a 35. 35 plus 20, 55%. 55% of 66,000. 50% is half 33,000 plus 3,300. 5% value. Very good. 36,300. 36,300. Fifth option is my final answer for this question. Super. Very good. What is the average number of people who visit a Film City on a Tuesday, Friday, Saturday? Tuesday, Friday, Saturday. Average kavalta. 19 plus 13 which is 32. 32 plus 22 which is 54. 54 divided by 3% which means 18%. 18% of 44,000. Percentage of 00 getting cancelled. 18 4 times 72. 72 11 times 792. 7920. 7920. First option is my final answer for this question. Very good. Very good. So ఈ సెషన్ ఇక్కడతో వైండ్ అప్ చేసుకుందాం. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ సమ్ మోర్ క్వశ్చన్స్, రైట్? All the best for your exams. Thank you.